ఓకే. ఓకే. 'పుష్ప 2లో' మీది క్యారెక్టర్ అయిపోయిందా? చేయటం షూట్ మొత్తం అయిపోయిందా? ఎలా ఉంది? ఇది చెప్పొచ్చని చెప్పారా మీకెవరన్నా? నాకు భయం, నేను చెప్పా. నాకు చివాట్లు పడతాయి మా సార్ నుంచి. ఇక వేరే వాళ్ళతో మన సినిమా గురించి ఒక్కటి అడిగారా మీరు? మనోహర్ రెడ్డి గారు అడిగాను. సార్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేచర్ని మిక్స్ చేశారు కదా, అంటే నేచర్ లవర్స్ అందరూ హింసనే కోరుకుంటారు, హింసను కోరుకోరు, కానీ మీరు మిక్స్ చేశారు థ్రిల్లర్ని. అవును సార్. సో రెండింటికి బ్యాలెన్స్ చేసేటప్పుడు మెసేజ్ అయినా మిస్ఫైర్ అవుతుందని డౌట్ వచ్చిందా? అంటే నాకు ట్రైలర్ వరకునే సినిమా కాన్సెప్ట్ తెలీదు. టోటలీ అండర్స్టాండ్ సార్. అది యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ముందుగా చెప్పినట్టు సంపత్ గారు కథ రాశారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తనే. సో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఐ టుక్ అప్ ద ఛాలెంజ్. నాకు సంపత్ గారు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఐ రెడ్ ద స్క్రిప్ట్ అండి, చాలా బాగా నచ్చింది. దాని ఐ సార్ నేను తీసుకుంటాను సార్, ఐ డూ ఇట్ అని చెప్పేసి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. నాకేంటి సార్, ఇప్పుడు మెసేజ్ సటిల్గా చెప్తే ఎప్పుడు వెళ్ళదు సార్. అది ఐ వాంటెడ్ టు బి హార్డ్ హిట్టింగ్ సార్. అది ఆ హార్డ్ హిట్టింగ్ అవుతూనే వెళ్తుందనే ఉద్దేశంతోనే ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా నేచర్ను మనం నాశనం చేస్తున్నాం అనే ఉద్దేశాన్ని, దాన్ని ఎలా మనం కాపాడుకునే ఉద్దేశంతో అలా చెప్పిన పాయింట్ సార్ అది. అంతే సార్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అన్సూయ గారు ఎంత బాగాను, వీళ్ళు పడుకునేలా ఉన్నారు స్టేజ్ మీద అందరూ. నేను సినిమా గురించి అడుగుతున్నాను. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది, ట్రైలర్లో చూసాం. కానీ కొంచెం అంటే యాక్షన్ ఎపిసోడ్ చేశారు, విలనిజం అనే టైప్ వచ్చింది. సో ఇలాంటి క్యారెక్టర్లు అంటే లేడీ విలన్ క్యారెక్టర్స్ వస్తే ఫర్దర్గా చేస్తారా? అలాగే అంటే మీరు క్యారెక్టర్ డ్రివెన్ ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు, ఇక్కడ అంటే కొంచెం నాకు ఒక్కటే ఆశ, అత్యాశ, కక్కుర్తి ఏమన్నా వాడుకోండి. ఒక్కటే ఏంటంటే నేను ఎలాంటి క్యారెక్టర్ చేసినా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలనేది ఉంది. అది లీడ్ కావచ్చు, 2 సెకండ్లు అవ్వచ్చు, అలా కనిపించి వెళ్ళిపోయినా కానీ అరే బయట అరే అన్సూయ ఉంది బాయి అసలు అట్లా మాట్లాడుకోవాలని నాకు ఒక ఆశ, అంతే. సూపర్ స్టార్ ఫైట్స్ చేస్తారు. ఈ టైటిల్స్ కూడా నాకు అస్సలు ఇంట్రెస్ట్. ఇప్పుడే గీతాతో పెద్ద రాద్దాంతో దానికి ఆ టైటిల్స్ అసలు నాకు అర్థం కాదు. క్యారెక్టర్ సో నా అచీవ్మెంట్ ఇప్పటిదాకా చెప్తాను. ఏ సినిమాలో నేను వర్క్ చేసిన ఇప్పటిదాకా ఆ సినిమా కాస్ట్, క్రూ, టీమ్ అందరూ నా క్యారెక్టర్ పేరుతోనే పలకరిస్తారు ఇప్పటికీ. రైట్ ఫ్రమ్ క్షణం నన్ను ఏసీపీ అనే పిలుస్తారు. శేష్ అయినా లేకపోతే రవికాంత్ పేరు అనసూయత్త కాదు, నేను రంగమ్మత్త.